వెల్కమ్ బ్యాక్ టు మామ్ సిరీస్. రోజు రోజుకి నేను ఉండే కొలది వంటలకనే అయిపోతానేమో అనిపిస్తుంది. కానీ నేను పడ్డ పెయిన్, సఫరింగ్ వేరే వాళ్ళు పడకుండా ఉండాలంటే కొన్ని రోజులు కొన్ని రెసిపీస్ అనేవి నేను వెతుక్కుంటూ ఉన్నాను నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి. తర్వాత వాటిని సి సెక్షన్‌లో కొంచెం మోడిఫై చేసి అట్లా తినటం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా గట్ అయితే చాలా బాగుంది. అలాంటి ఒక మంచి ఆరోగ్యకరమైనదే అనమాట ఈ ఫిష్ కర్రీ. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవ్వరైనా తినొచ్చు ఈ ఫిష్. మేమిక్కడ 4 మంత్స్‌కే బాబుకి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయమంటారనమాట డాక్టర్స్. అందులో ఇక్కడ సోనారైతే అంటాము. అంటే ముసలి వాళ్ళు గానీ, చిన్నపిల్లలు గానీ ఆ ఫిష్ తినొచ్చు. సో, ఈ ఫిష్ ఆ కేటగిరీలోకి ఉంటుంది. మామూలుగా తిలాపియా అంటాము. ఇక్కడ ఫ్రెంచ్‌లో పంగాస్ అంటారు. నాకు తెలీదు ఇది ఏ ఫిష్ అనేది. కానీ ఫ్రోజన్‌లో అయితే దొరుకుతుంది. ఫ్రెష్ లైవ్ ఫిష్ కూడా దొరకచ్చు. అది నాకు క్లియర్‌గా తెలీదు. దాంట్లో ఏంటి అంటే బెండకాయ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ చేపల పులుసులాగే రెసిపీ మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయ పేస్టే పడతాను. గ్రేవీ బాగా వస్తుందని. అన్నిటికన్నా స్పెషల్ మసాలా ఏంటి అంటే దీంట్లో కొంచెం ఆవాలు, మెంతులు పొడి చేసుకొని వేసుకుంటాం అనమాట. అంతా మరిగిన తర్వాత ఫిష్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. బోన్లెస్ లాంటిది కాబట్టి ముళ్ళు అస్సలు ఉండదు ఇందులో. అందుకే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అంటున్నాను. సో, అందుకు లాస్ట్‌లో బెండకాయలు వేసుకొని పౌడర్ కూడా వేసుకోవాలి.